హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను హైదరాబాద్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం అనమాట ఖైరతాబాద్ గణేషుని చూడడానికి వెళ్ళడం. ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. సో చాలా ఎంజాయ్ చేశాను. బట్ ఎంత ఎంజాయ్ చేశానో అంత కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే చాలా రష్ ఉంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే ట్యాంక్ బండ్ అనమాట. ట్యాంక్ బండ్ దగ్గర స్కై మొత్తం చాలా బాగుంది కదా అనేసి తీశాను. తర్వాత మీకు వీడియో మొత్తం చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే ఆటో బుక్ చేసుకొని వచ్చామన్నమాట, ఫ్యామిలీ కాబట్టి. ఆటో అక్కడ వరకే స్టాప్ చేశారు. వెహికల్స్ లోపలికి వెళ్ళలేదు, వాకింగ్ అన్నారు. సో నడుచుకుంటూ వెళ్ళాలన్నారనమాట. ఇదైతే ప్రసాద్ ఐమాక్స్ అనమాట ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం విన్నాను చాలాసార్లు, బట్ ఇంత దగ్గరగా చూడలేదన్నమాట. లాంగ్ నుంచి చూశాను. సో అందుకోసమే వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎవరెవరు వెళ్ళామంటే నా పిల్లలు, మా సార్, మా అక్క వాళ్ళ బాబు, మా నాన్న అనమాట. మేమందరం వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫ్రీగానే ఉంది ఫ్రెండ్స్. పర్లేదులే ఇలా ఉంటే రోడ్డు అనేసి అనుకున్నాము. చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇంకా మొత్తం ఒక తిరునాళ్ళలో పెట్టినట్టు పెట్టారు. బెలూన్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ చాలా అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఉన్నాయన్నమాట. సో పిల్లలు అయితే ఆగరు కదా, చూడగానే అమ్మ అమ్మ అంటున్నారు. మా బాబుకి అయితే హ్యాట్ పెట్టాను అనమాట ఇద్దరికి. సో ఎండ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్రీగా ఉండాలనేసి వాళ్ళకి సింపుల్గానే తీసుకెళ్ళాను పిల్లలని. కొంచెం పార్టీ వెహికల్స్లో అలాంటివి వేస్తే ఇబ్బంది పడతారు అనేసి సింపుల్గా ఈ విధంగా తీసుకెళ్ళాను. రిటర్న్లో మా ఫేస్లు చూడాలన్నమాట. ఎండకి, ఆ ఒత్తిడికి, అంత రష్కి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అసలు చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను చూడాలి అనేసి. బట్ అయితే చూశాను, చాలా చాలా బాగా దర్శనం అయితే జరిగింది. సో ఇవన్నీ అయితే రోడ్డు పొడిపోతే ఇవన్నీ పెట్టారనమాట ఈజీగా. ట్యాంక్ బండ్ ప్రసాద్ ఐమాక్స్ చూపించాను కదా, అక్కడ నుంచి ఖైరతాబాద్ గణేశుడి వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా అవన్నీ చూస్తూ పిల్లలు ప్రతిదీ కావాలగో. మా ఊరి క్యాబ్ చూపిస్తున్నారు చూడండి, హ్యాట్. ఏది చూసినా కావాలి కావాలి అనేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని గణం పెట్టారు. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే ఇంట్లో ఫెస్టివల్స్కి అయితే మనం యూజ్ చేసుకుంటాం కదా, సో ఆ పరంగా అయితే పెట్టారు. సో చాలా యూజ్ అవుతుంది చాలామందికి కూడా. అండ్ ముగ్గులు, కీస్ మిఠాయి ఇవన్నీ అయితే ఫైనల్గా అయితే నడుచుకుంటూ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, అక్కడైతే చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్టార్ట్ చేశారనమాట. మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాం. మార్నింగే వెళ్ళి దర్శించుకొని వచ్చేయాలనుకున్నాం. బట్ కొంచెం అందరం స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిల్ అయిందనమాట. ఆటో బుక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ మాత్రం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫుల్ ఎండలో ఉన్నాము మేము. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటి వరకు అయితే చాలా ఫ్రీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి మీలో ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని చూసి అలా రావడంతో చాలామంది. సో దేవుడు అంటే అంత మహిమ, అంత భక్తితో చాలామంది వచ్చారు. సో ఇసుకైతే రాలేరు అంత జనం అంటారు కదా. సో నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడికక్కడ పోలీసులు కూడా చాలా ఉన్నారనమాట. ఇంకా పిల్లల్ని పట్టుకోవడం లాభం లేదనేసి మా సార్ అయితే భుజాల పైన ఎక్కించుకున్నారు మా కృష్ణని. ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఒకరికొకళ్ళు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో కొద్ది దూరం వచ్చాక కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ మెయిన్ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి మళ్ళీ చాలా ఎక్కువ అయ్యారు మంది అనేసి వేరే సైడ్ నుంచి అయితే రూట్ చూపించారనమాట. మళ్ళీ వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళాలి, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలనేసి చెప్పారు. ఫస్ట్ చూపించిన ఆరెంజ్ కర్టన్ ఉంది కదా, అది యాక్చువల్లీ దేవుడు. అక్కడ నుంచి మమ్మల్ని ఇటు సైడ్కి టర్న్ చేశారనమాట. లాంగ్ ఇటు సైడ్ టర్న్ అవుతూ ఇలా వస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, గజ్జాలమ్మ దేవాలయం అంట. సో ఇటు సైడ్ నుంచి అయితే ఇంకా రష్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రష్ ఉంది. ఎండ ఫుల్ ఎండ పైన
అసలు పిల్లలు ఎత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు కూడా చాలామంది పిల్లలు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి పోలీస్ సార్ ఏం చేశారనమాట అంటే మధ్యలో గేట్ అయితే ఓపెన్ చేశారనమాట. సో మా దగ్గర వచ్చే వరకు మేము గేటు లోపల నుంచి వెళ్ళిపోయాము. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారనమాట. సో మా వాళ్ళు అయితే చాలా డిస్టెన్స్ బ్యాక్ సైడ్ ఉన్నారు, మిస్ అయిపోయాము. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాం దేవుడి దగ్గరికి. అక్కడ గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా బాబు అయితే మా పండు దగ్గర ఉన్నాడు, పాప మా సార్ ఎత్తుకున్నారనమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాం, మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఈ విధంగా వీడియో తీసుకున్నాం అనమాట. అక్కడ మళ్ళీ గేట్ వేసేసారు. అటు సైడ్ రైట్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్తారు, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నారనమాట. సో మిడిల్లో మేము ఇంకా కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా మా బాబుని తీసుకొని వచ్చాడనమాట మా సార్. తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి కొద్దిసేపు ఇక్కడ ఫ్రీగా ఉండేసరికి ఇంకా మా ఊళ్ళు దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయారు మా నాన్నగారు అండ్ మా పండు అనమాట. ఇక్కడ కూడా చాలాసేపు అయిపోయిన తర్వాత సరే వెళ్దాం, మనం కనిపించట్లే యాక్చువల్లీ మా వాళ్ళు, ఇంకా కనిపిస్తలేదు అనేసి వెళ్దామని వెళ్తున్నాం. చాలాసేపు ఉన్నాము, ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కొన్ని రుద్రాక్షలు అయితే ఇస్తున్నారనమాట, ఒక్కొక్కరికి రుద్రాక్షలు కూడా తీసుకొని ముందుకైతే వెళ్ళాము. మాకైతే ఖైరతాబాద్ గణేషుని దర్శనం అయితే ఈ విధంగా అందింది. ఇక్కడ నుంచి మా నాన్నగారి కోసం వెతుకుతున్నా అనమాట. ఒక సెల్ఫీ దిగాలి, అందరం కలిసి ఒక దగ్గర ఉండాలి అనేసి. బట్ వాళ్ళు ఆల్రెడీ ముందే దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. బట్ మాకైతే కనిపించలేదు. ఇంకా మేమైతే ఇక్కడ దేవుణ్ణి దండం పెట్టేసి ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. ఎంత పెద్ద విగ్రహమో అసలు, ఓ మై గాడ్ అనిపించింది. సో ఇప్పుడు మన టీవీలో చూడడమే, రీల్స్లో టీవీలో చూడడమే, న్యూస్లో, బట్ డైరెక్ట్గా ఫస్ట్ టైం చూడడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. మీరు ఒకవేళ చూస్తే మీ హ్యాపీనెస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఎంత అసలు ఎవరు తయారు చేశారో కానీ గ్రేట్, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోవటం లేదు, అంత బాగుందన్నమాట. నేనైతే చాలా హ్యాపీ, ఫీలింగ్ అయితే సో హ్యాపీ అనమాట నాకైతే. సో ఫస్ట్ టైం వచ్చాను, ఇంకా ఇంత దగ్గరగా గణేషుని చూస్తున్నా, ఎప్పుడు టీవీలోను పేపర్లో చూస్తాను. సో ఫస్ట్ టైం అసలు అని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇంకా విత్ ఫ్యామిలీతో అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎవరైనా చూస్తే నాతో షేర్ చేసుకోండి కామెంట్లో. సో ఎలా వచ్చింది వీడియో కూడా చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా దేవుని దర్శనం చేసుకున్నాం అన్నమాట. మేము ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ కూడా లడ్డూలు అమ్ముతున్నారనమాట. సో యాక్చువల్లీ నాకైతే తిరుపతి ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. తిరుపతిలో కూడా ఇదే విధంగా రష్ ఉంటుంది కదా దేవుని దర్శనంకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి. సో నాకైతే తిరుపతి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. తర్వాత కొంచెం దర్శించుకొని ముందుకైతే వెళ్తున్నాము. ఇది కెమెరాలో తీసిన వీడియో ఫ్రెండ్స్, చాలా క్లారిటీగా చాలా బాగుంది అనేసి పెట్టా అనమాట. ఫోన్లో కంటే కెమెరాలో బాగుంటుంది కదా అనేసి. తర్వాత బయటకైతే లడ్డు తీసుకొని వస్తున్నాము. ఇంకా కొంచెం రష్ అయితే తగ్గింది. సో ఫీలింగ్స్ హ్యాపీ. నేను పక్కన చూడలేదు, ఏంటక్క మీకు బాగున్నది అంత అక్క మమ్మల్ని కూడా కొంచెం దియక్క, మేము ఫేమస్ అవుతాం కదా అనేసి అన్నారనమాట. మా పక్కకి వచ్చి మాట్లాడారు. సరే రాతాను అని చెప్పాను. మా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, కంపల్సరీ చేసుకుంటా అక్క, చెప్పండి అక్క మీ నేమ్ చెప్పండి అన్నారు. సో నేమ్ చెప్పాను అనమాట. నేమ్ చెప్పడంతో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సో మమ్మల్ని కూడా కొద్దిసేపు చూపించక్క అనేసి అన్నారనమాట. సరే అనేసి తీసుకొని వస్తున్నాము. ఇంకా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ బాగా వచ్చారు, ఆయన చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ విధంగా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా పిల్లలు ఆట వస్తువులు గేమ్స్ అని కావాలంటే వాళ్ళకి ఇది కావాలన్నారు. ఇది ఒకటి తీసుకున్నాము. కొన్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. వేరే సైడ్ చాలా బొమ్మలు ఉన్నాయి, ఇంకా బాగా వేశారు. ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళాలి, సచివాలయం వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాం. పక్కనే కదా
అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా వెళ్ళాలి అనేసి అనుకొని ఇంకా అన్నీ దగ్గరలోనే ఉన్నాయనేసి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వాళ్ళు చెరుకు రసం అయితే తాగుతున్నారు. నాకు వద్దని చెప్పాను, ఎందుకంటే యాక్చువల్లీ నాకు కొంచెం వాయిస్ పోయింది. అందుకోసం చెరుకు రసం తాగితే ఇంకా నాకు వాయిస్ పోతుంది. ఇంకా మా సార్ అయితే మిరిండా తీసుకున్నారు, అది తాగుతున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంజాయ్ చేసుకుంటూ గణేష్ని తీసుకెళ్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళని చూసి పిల్లలు కూడా మస్తు డాన్స్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూని మా నాన్నగారు చూడలే కదా, చూపిద్దామనేసి ఇక్కడ కొద్దిసేపు అయితే ఆగి కొంచెం జ్యూసులు తాగేసి వస్తున్నాం అనమాట. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఫస్ట్లో వచ్చినప్పుడు తీశాను వీడియో, ఇది అప్లోడ్ చేశాను అనమాట. చూడండి వాళ్ళు చూడండి. ఇక్కడ కొద్దిసేపు అయితే ఉన్నాను అనమాట. ఉన్న తర్వాత అక్కడ మిరియాలు అయితే 50 రూపీస్కి అమ్ముతున్నారు. సో తక్కువకి వస్తుంది కదా అని మా పండు తీసుకొస్తున్నారు అనమాట. చూడండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నక్కడ తీసుకొని తర్వాత మా సార్ పిల్లలందరూ తాగారు. నాకు ఇష్టం ఉండదు, నేను తాగలేదు. ఇక్కడ మా నాన్నగారి ఫోటోలు అయితే మా పండు తీస్తున్నారు. తర్వాత నేను కూడా కొన్ని ఫోటోలు తీశాను, మా వాళ్ళు కూడా దిగారని. సో లోపలికి ఇక్కడ ఒక తాత అయితే అక్కడ అతనికి ఫ్రీ వచ్చిందనమాట. బస్సులో చాలామంది వచ్చారు. అవన్నీ టూర్ లాగా చాలా ప్లేసెస్ ఉన్నాయి, 12 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి అని అడిగితే చెప్పాను. తర్వాత మేము ఎన్టీఆర్ గార్డెన్ అయితే వచ్చి పిల్లలు ఫస్ట్ లడ్డు తింటాం ఆకలి అవుతుంది అన్నారు. అందుకోసం ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని లడ్డు ఓపెన్ చేసుకొని అయితే తింటున్నాం అనమాట. నేను పక్కనే అక్కడ కొంచెం పకోడీ గట్లా చేస్తే అవి కూడా ఒక 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చి అందరం ఈ విధంగా సరిపెట్టుకున్నాం అనమాట. కూర్చొని అందరం తిని వాటర్ తాగేసాం. ఇక మా సార్ అక్కడ కూర్చుంటే మేము లోపలికి వెళ్ళి అంతా ఎంజాయ్ చేసి చూసి వచ్చామన్నమాట. ఇవి కూడా తీసుకొచ్చాము ఇంకా ఆల్రెడీ చూడండి. ఇంకా లాస్ట్ టైం ఇక్కడ ఎన్టీఆర్ గారి పోస్టర్ పెట్టారు, అది తీసేసి వేరే సైడ్ పెట్టారనమాట. ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారి సార్థకమా ఏదో అంటారు కదా, సారీ సచివాలయం కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం చాలామంది వస్తూనే ఉన్నారు, గ్యాదర్ అయ్యారు. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మా నాన్న మా పండు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా నాన్నగారు చూపిస్తున్నాను అనమాట. సచివాలయం ఇదే నాన్న ఇక్కడ నుంచి చూసే దగ్గరగా ఉంది కదా, ఇంకా దానికోసం మనం బయట నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం దూరం ఉంటుంది అని చెప్పాను అనమాట. సో అవునా అనేసి అన్నారు, అక్కడికి కూడా వెళ్దామని చెప్పాను. తర్వాత ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాం. మా షహరీ అయితే అసలు ఆగట్లేదు, చూడండి పైకి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. నాకైతే భయం అవుతుంది ఎక్కడ తప్పిపోతుందో ఏంటో అనేసి. సో తర్వాత నన్ను కొంచెం వీడియో తీరా అంటే మా పండు తీసిండు అనమాట. ఈ విధంగా మధ్యలో అబ్బాయి వచ్చిండు. తర్వాత కొంచెం నేను కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశాను అనమాట అన్నీ తిరుక్కుంటూ. తర్వాతకి ఇక సచివాలయం దగ్గరికి వెళ్దాం అనేసి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి బయటకు వచ్చాం. చాలా విగ్రహాలు అయితే వస్తున్నాయి అనమాట. ఈవినింగ్ అవుతుంది, 4:30 అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలామంది ప్రసాదం అయితే పంచిపెడుతున్నారు, పులిహోర అండ్ స్వీట్ కూడా పెడుతున్నారు, కొన్ని వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ మేము చాలా ఆకలితో ఉన్నాము. ఇంకా ఆ విధంగా ఇక్కడైతే మాకు దేవుడు మాకు హెల్ప్ చేశాడనమాట. ఇక్కడ మా ఆకలి అయితే తీర్చారు. ఇక్కడ పులిహోర ప్యాకెట్లు తీసుకొని వాటర్ తీసుకొని పక్కన కూర్చొని అయితే తినేసాము. సో చాలామంది అయితే ఇక్కడ స్టాప్ చేసి మరి పులిహోర, వాటర్ ప్యాకెట్స్, ఒక స్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. దేవుడే పంపించాడు అనుకున్నాము. యాక్చువల్లీ అయితే చాలా ఆకలితో ఉన్నాము, తినేసి అయితే వెళ్తున్నాము. వాకింగ్తోనే నడుచుకుంటూ సచివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాతకి ఇక్కడ కూడా లోపల ఎంట్రీ ఉండదు కదా, సో బయటనే కదా ఓన్లీ. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక 4-5 ఫోటోలు అయితే దిగేసామన్నమాట. హనీ అను మా అక్క వాళ్ళ బాబు, మా పండు హనీ పుష్పలు వేసుకుంటూ వెళ్తున్నారు, అన్నదమ్ముళ్ళు అనమాట. పిల్లలు కొంచెం వీడియో తీశాను. అదేమో తెలంగాణ అమరవీరుల స్మారకం కదా, పెట్టాను కదా. సో లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను అనేసి కొంచెమే తీసాను అనమాట. తర్వాత ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో అయినా కానీ చూడండి ఎంత రష్ ఉందో, వెళ్ళే దారిలో కూడా చాలా రష్ ఉందనమాట. ఇంకొద్దిసేపు ఉంటే ఇంకా చాలా రష్ ఉంటుంది అనేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్లో మా సార్ ఆఫీస్ ఉంటుంది అనేసి వెళ్తున్నాము. సో సండే అయితే ఈ విధంగా అయితే అన్ని ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.